హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను నా కన్నయ్య ఫస్ట్ హోలీ థీమ్ ఎలా చేసాము ఏంటి అనేది చూపిస్తున్నాము. యాక్చువల్గా అయితే మేము ఈసారి ఈ థీమ్ సింపుల్గానే చేసాము, ఎక్కువగా హడావిడి ఏం లేకుండా. బిఫోర్ థీమ్స్ అయితే కొంచెం వేరేలాగా అన్నీ తీసుకురావాల్సి వచ్చింది. దీనికైతే పెద్దగా ఏం అవసరం రాలేదు, జస్ట్ కలర్స్, చార్ట్ పేపర్ మాత్రమే యూజ్ చేసాము. ఈ కలర్స్ కూడా మేము ఆర్గానిక్గానే ప్రిపేర్ చేసాము. లైక్ వేస్ట్ రైస్ ఉంటుంది కదా మనకి, ఆ రేషన్లో ఇంతకుముందు ఎప్పుడో కొంచెం పాడైపోయిన రైస్ వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టాము. దాన్ని మేము ఫుడ్ కలర్ మిక్స్ చేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ మిక్సీలో పౌడర్ లాగా రెడీ చేసాము. ఒక పింక్ కలర్ ఒకటే అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చాము. రిమైనింగ్ అన్ని కలర్స్ మేమే ఇంట్లో చేసుకున్నాము. పసుపు, ఫుడ్ కలర్స్ అలా యూస్ చేసుకొని, ఇక్కడ మై ఫస్ట్ హోలీ అని చెప్పేది మేము పేపర్ కట్ చేసి పెట్టుకొని దానిపైనే మేము తయారు చేసిన పౌడర్ అనేది వేస్తున్నాము. తర్వాత ఆల్ఫాబెట్స్ తీసేయాలి. అయితే ఈ ఆల్ఫాబెట్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ కొన్ని బాగానే వచ్చాయి, కొన్ని మాత్రం వెళ్ళిపోయాయి. ఎందుకంటే నేను ఆ పౌడర్ జల్లుతున్నప్పుడు కొంచెం ఎక్కువ అయింది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక చిన్న చల్లిన తర్వాత మా బ్రదరు, మా మదర్ వాళ్ళేమో కొంచెం ఇంకా ఎక్కువ కలర్ ఉంటే బాగుంటుంది అన్నారు. అందుకని మళ్ళీ ఇంకెక్కువ కలర్ కూడా మేము ఇక్కడ వేసాము. అందుకే కొంచెం పెద్దగా వచ్చింది. కావాలంటే చిన్న సైజ్ ఆల్ఫాబెట్ పెట్టుకోవచ్చు, దీనికన్నా పెద్ద సైజులో కూడా పెట్టుకొని చేయొచ్చు. ఇలా ఫస్ట్ 1 or 2 లెటర్స్ బాగా వచ్చాయి రిమూవ్ చేస్తున్నప్పుడు. తర్వాత అవి కొంచెం అంత రాలేదు. అప్పుడు ఇంకా మేము ఆ లెటర్ మందం మేమే ఫింగర్తో లేదంటే నైఫ్ అండ్ ఇయర్ బడ్ ఉంటుంది కదా దాంతో సెట్ చేసాము. అలా సెట్ చేసిన తర్వాత ఓకే అనిపించింది. కానీ మనం ఒకవేళ పౌడర్ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా వేస్తే కనుక సెట్ అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా మేము యూట్యూబ్లో చూసి చేసాం కాబట్టి, వాళ్ళు చేశారు కదా చూసాము, సేమ్ అలా చేస్తే సరిపోయేది. ఇక్కడ ఇక మేమే సెట్ చేసాము చూడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఓకే అనిపించింది. అండ్ నా కన్నయ్య థీమ్స్ అయితే మోస్ట్లీ మా బ్రదరే చేశాడు. ఇంతకుముందు ప్రీవియస్గా నేను ఇంకా పెట్టలేదు, పెడతాను. నా కన్నయ్య ఛానల్లో ఉంటాయి ఆ థీమ్స్ అన్నీ కూడా. అవైతే మొత్తం మా తమ్ముడే చేశాడనమాట. అంటే తను ఓన్ హ్యాండ్గా ఒక్కడే మొత్తం చేశాడు, నాకు బేబీతో అవ్వకపోతే. ఇది ఒక దాంట్లో మాత్రం నేను జస్ట్ నా హ్యాండ్ ప్రింట్స్ మాత్రం ఇచ్చాను. ఇది కూడా మొత్తం తనే చేశాడు, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉంటే. మామూలుగా దాన్ని క్రియేటివ్గా ఆలోచిస్తాడు, చేస్తాడు. ఇంకా ఈ థీమ్ నేను చెప్పింది నచ్చింది కాబట్టి ఒప్పుకున్నాడు, లేకపోతే ఒప్పుకోకపోతుండే. తనకు నచ్చిందే చేసేవాడనమాట. ఇది సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చాలామంది హోలీ థీమ్ అనేటప్పటికీ వైట్ కలర్ క్లాత్స్ యూజ్ చేస్తున్నారు, అంటే బ్యాక్డ్రాప్లో ప్రింట్ వేయడానికి. కానీ మాకైతే అలా క్లాత్ వేస్ట్ చేయాలనిపించలేదు, అందుకని మేము చార్ట్ పేపర్స్ యూజ్ చేసాము. ఈ చార్ట్ పేపర్స్ అయితే మాకు 40 రూపీస్ అయింది. 4 చార్ట్ పేపర్స్ తీసుకున్నాము, 4 అటాచ్ చేసాము. అటాచ్ చేసిన తర్వాత సరిపోయింది. అండ్ ఫొటోస్ తీసినప్పుడు అయితే అట్లా అటాచ్ చేసినట్టు కూడా పెద్దగా ఏం తెలియలేదు కూడా. అండ్ మేము లాస్ట్ మినిట్లో చార్ట్ పేపర్ తీసుకున్నాం కాబట్టి ఇంకా సరిగా చేయలేదు, కానీ లేదంటే ఇంకా సూపర్గా చేసేవాళ్ళం. అండ్ ఇక్కడ ఈ పౌడర్తో ఈ హ్యాండ్ ప్రింట్, నా కన్నయ్య హ్యాండ్ని ఒక పేపర్ మీద వేసి దాన్ని కట్ చేసి మేము వేస్తున్నాము. ఇక్కడ ఇలా వేస్తున్నప్పుడు కొంచెం ఇది కూడా అటు ఇటుగా అయ్యింది, బట్ స్టిల్ ట్రై చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే కరెక్ట్గా ఉండేలాగా చూసుకున్నాము. ఇక చార్ట్ మీద వేయడానికి హ్యాండ్ ప్రింట్స్ కోసం కలర్స్ అయితే మేము వాటర్ కలర్స్ యూజ్ చేసాము. ఇవైతే స్టేషనరీ నుండి తీసుకొచ్చాము. ఇందులో నుండి బ్రైట్ కలర్లో ఉండే కలర్స్ కొన్ని చూస్ చేసుకొని వేసాము. ఎక్కువ కలర్స్ కూడా ఏం యూజ్ చేయలేదు, ఒక 4 కలర్స్ అలా యూజ్ చేసాము. అందులో మొట్టమొదటిగా బ్లూ, ఇంట్లో కొంచెం వాటర్ వేస్తే సరిపోయింది, దాన్ని ఇక్కడ హ్యాండ్ ప్రింట్ వేశాను. ఇక మా ఇంట్లో చిన్నపిల్లలు వేరే ఎవరు లేరు, అలా అని నా కన్నయ్యతో నేను కలర్ ముట్టించలేను కదా ఇంత చిన్నప్పుడే, అందుకని నేను ఒకదాన్నే హ్యాండ్ ప్రింట్ వేశాను. మా బ్రదర్ ఏమో కలర్ మిక్స్ చేశాడు, నేనేమో ప్రింట్ వేశాను. ఇంకెవరైనా చిన్నపిల్లలు లేదంటే ఇంకా వేరియస్ హ్యాండ్ సైజెస్ ఉంటే అలా కూడా వేసుకుంటే ఇంకా బాగుండేది. ఇక్కడ ఇక కంప్లీట్గా నా హ్యాండే అయిపోయింది. చూడడానికి ఇంకా సింపుల్గా అనిపించింది. వేరే చిన్న చిన్న చేతుల నుంచి పెద్ద చేతుల వరకు ఉంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇది నా సజెషన్ మాత్రమే. ఇవి డ్రై అయిన తర్వాత ఈ హ్యాండ్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఏదైనా కలర్ మిగిలిపోయినప్పుడు అది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఇంకొక కలర్ హ్యాండ్ వేసిన తర్వాత 2 కలర్స్ మిక్స్ చేస్తే ఇంకా థర్డ్ ప్రైమరీ కలర్ వస్తుంది కదా, అట్లా కూడా మేము ట్రై చేసాము. పర్పుల్ కలర్ అయింది, ఇంకా బ్రౌన్ కలర్, ఇలా కొన్ని ట్రై చేసాము. అది బాగానే వచ్చాయి కలర్స్ వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి. అండ్ ఎక్కువ కలర్స్ కూడా ఏం పట్టలేదు దీనికి, జస్ట్ ఏదో లైట్గా అలా తీసుకున్నాము, అవే సరిపోయింది. ఎక్కువ క్వాంటిటీ తీసుకునే అవసరం రాలేదు. అయితే మనం కలర్ తీసుకున్నప్పుడు వాటర్ మిక్స్ చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి, కొంచెం వాటర్ ఎక్కువైతే కలర్ వేస్ట్ అయిపోతుంది. అంటే కలర్ తక్కువ వేసినా కూడా ఆ వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది, అందులో వాటర్ ఉంటుంది. అలా కాకుండా చూసుకుంటూ యాడ్ చేసుకొని చేయండి, సరిపోతుంది. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి ఎలా ఉంది అని. ఇక తనకి థీమ్లో బేబీని పెట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు అన్నయ్య ఛానల్లో
పెట్టాను. ఆ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఒకవేళ ఫైనల్ అవుట్పుట్ చూడాలనుకుంటే మాత్రం ఆ ఛానల్లో చూడండి. ఎందుకంటే సేమ్ కంటెంట్ 2 ఛానల్స్లో పెడితే ఇష్యూ అవుతుందని చెప్పేసి అలా నేను పెట్టలేదు. అది ఓన్లీ నా కన్నయ్య ఛానల్ వరకే పెట్టాను. చూసి ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఫైనల్ అవుట్పుట్ థీమ్‌ది. ఎలా అనిపించిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.